ప్రణవానంద దాస్ గారు నమస్తే సార్. గురువుగారు, అసలు ఈ బృందావనానికి ఉన్నటువంటి మహత్యం ఏంటి, ఈ బృందావనానికి ఉన్నటువంటి విశిష్టత గురించి ఏం చెప్తారు? గోపికలు ఒకసారి భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఒక విషయం చెప్తారనమాట. ఈ భూమికే ఒక ఆభరణం బృందావనం. భూమికి ఎందుకు మహాత్యం వచ్చిందట అంటే బృందావనం ఈ భూమిలో ఉన్నందుకు ఈ భూలోకానికే మహాత్యం వచ్చిందట. మరి బృందావనం అంత గొప్పగా అవ్వడానికి ఏంటి కారణము అని అంటే భగవంతుడి యొక్క శ్రీచరణాలు బృందావనం మొత్తంలో అలంకారమై ఉంటుందన్నమాట. యద్దేవకీసుత పదాంబుజ లబ్ధ లక్ష్మి అని అంటారనమాట. మీకు ఒక విషయం చెప్తానండి గురుగారు. బృందావనం ఎటువంటి ప్రదేశం అని అంటే, మీరు ఎప్పుడైనా ఈ లీల విన్నారా? సాక్షాత్తుగా కృష్ణుడు ఒకసారి మట్టిని తింటారనమాట. అవును, మృదభక్షణ లీల అని అంటారు. అయితే ఎందుకు కృష్ణుడు మట్టిని తింటున్నారు అని అంటే బృందావనంలో తన భక్తులు ఎప్పుడూ కూడా నిరంతరం నడుస్తూ ఉంటారు. గోపికలు, గోపాల బాలులు, ఆవులు, దూడలు అన్నీ కూడా. అయితే వాళ్ళ యొక్క చరణధూళి కృష్ణుడికి అంత శ్రేష్టంగా ఆయన స్వీకరించే యోగ్యంగా ఉంటుందట. అది బృందావనం యొక్క మహత్యం. బృందావనంలో కృష్ణుడు నడుస్తే అండి తన యొక్క అడుగులు పడతాయి కదా బృందావనంలో. ఇన్ని వేల లక్షల ఆవులున్నా సరే ఒక్క ఆవు కూడా ఆ బృందావనంలో కృష్ణుడు పెట్టిన అడుగు పైన అడుగేయదటండి. ఎవ్వరూ కూడా ఆ అడుగుల్ని చెడపరట. ఎప్పటికీ ఆ అడుగులు అలానే ఉంటాయట కృష్ణుడు ఉన్నప్పుడు బృందావనంలో. కాబట్టి అవి ఎలా ఉంటాయి అని అంటే బృందావనం వేసుకున్న ఆభరణాలుగా కృష్ణుడి యొక్క శ్రీచరణాలు దర్శనమిస్తూ ఉంటాయట. ఆ శ్రీచరణాలు ఉన్నందుకు బృందావనానికి మహాత్యం, ఆ బృందావనం అందుకు ఈ భూలోకానికే మహాత్యము అని చెప్తారనమాట. సాక్షాత్తుగా ఒకసారి బ్రహ్మ వస్తాడండి బృందావనానికి. అప్పుడు భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఏమంటారో తెలుసా? ఈ బృందావనంలో మట్టిగా ఉండటం నాకు నిజమైన సాఫల్యం నా జన్మకి అని బ్రహ్మ ప్రార్థన చేస్తారు. ఉద్ధవుడు అని కృష్ణుడి యొక్క స్నేహితుడు అన్నమాట. ఆయన వచ్చినప్పుడు ఆయన అంటారు, బృందావనంలో ఒక గడ్డిగా, ఒక చిన్న లతగా మారటం నా జీవితాన్ని యొక్క అభిలాష. ఎందుకంటే బృందావనం నలు దిశల కృష్ణ ప్రేమ తత్వంతో కూడుకున్నది. అక్కడ భగవంతుడి పట్ల ప్రేమ అంతే, ఇంకా దానికి మించి వ్రజవాసులు ఏమీ ఆలోచించరు. మనకి తెలుసు గోపికలందరి యొక్క వృత్తి అక్కడ నందగోకులంలో పాలు పితకటం, చక్కగా వాటి నుంచి పెరుగు నుంచి వెన్న నుంచి నెయ్యి. అయితే వీళ్ళందరూ కూడా నెయ్యిని, వెన్నని, పెరుగుని అమ్ముకోవడానికి వెళ్తూ ఉండేవారనమాట. తలల పైన మీరు చూసే ఉంటారు గోపికలు ఒక కుండ పైన ఒక కుండ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఏం అమ్మాలండి? పెరుగు వచ్చిందమ్మా, నెయ్యి వచ్చిందమ్మా, వెన్న వచ్చింది అని చెప్తే కదా వచ్చి కొనుక్కునేది. వాళ్ళు ఏమనే వాళ్ళు తెలుసా? బయటికి వెళ్తూ వాళ్ళు ఎప్పుడు ఏం పని చేస్తున్నా సరే వాళ్ళ మనస్సు మాత్రం కృష్ణుడి దగ్గర ఉండేదన్నమాట. అయితే వీళ్ళందరూ బయటికి వెళ్ళి వెన్న, పెరుగు, నెయ్యి తీసుకోండి అనకుండా గోవిందుణ్ణి తీసుకోండి, మాధవుణ్ణి తీసుకోండి, శ్రీధరుణ్ణి తీసుకోండి అని కృష్ణుడి యొక్క నామాలే చెప్తూ ఉంటారనమాట. గోవింద దామోదర మాధవేతి. ఎందుకంటే మురారి పాదార్పిత చిత్త వృత్తి. వాళ్ళ యొక్క వృత్తి, వాళ్ళ యొక్క మనసు బృందావనం నుండి ప్రతి ఒక్కళ్ళండి. గోపికలు తీసుకోండి, గోపాలలు బాలు తీసుకోండి, అలానే ఆవులు, దూడలు, అందరికీ కూడా కృష్ణుడు అంటే అంత అపరిమితమైన ప్రేమ. కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తుంటే బృందావనంలో మీరు చూస్తారు పక్షులు ఎప్పుడు కూడా ఏదో ఒకటి అరుస్తూ ఉంటాయి, ఎక్కడికో ఒకరికి అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. కానీ ఎప్పుడైతే కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తాడో అలా ఆకాశంలో పైన ఎగురుతున్న పక్షులు కూడా కిందికి వచ్చేసి వింటూ ఉంటాయట కృష్ణుడు వాయించే ఫ్లూట్ని, మురళీగాను. ఆయన ఎప్పుడు కూడా ఇలా పక్షులు ఎప్పుడు కూడా ఏదో ఒక సౌండ్ చేస్తూ ఉంటాయి కదండి. కానీ కృష్ణుడు ఆ వేణువుని వాయించేటప్పుడు కళ్ళు మూసుకొని ఇలా ధ్యానం చేస్తూ ఉంటాయట ఆ వేణువు పైన. అక్కడ ఉండే జింకలు, అన్ని ప్రాణులు కూడా కృష్ణుడినే తదేకంగా చూస్తూ ఉంటాయట. కృష్ణుడు ఉన్నాడు అని అంటే వాళ్ళకి ఇంకా ఏం అవసరం లేదు బృందావనం. అటువంటి కృష్ణ ప్రేమ కలిగిన భూమే బృందావనం. కాబట్టి ఎవరెవరికి ఆ భగవంతుడి పైన అపరిమితమైన ప్రేమ, భక్తి కావాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా బృందావనాన్ని దర్శించాలి. ఇది బృందావనం యొక్క విశిష్టత. ఓకే గురుగారు, ధన్యవాదాలు.